హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ అనేది ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది. చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్ గా ఉందన్నమాట అందరికీ కూడా. ఎందుకంటే చాలా మంది లోకల్ గైస్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నారు. అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది మ్యాచ్ కి వెళ్తున్నారు. సో ఈసారి మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది, ఎందుకంటే లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ ఓచకోత చూసాం ఉప్పల్లోని. సో ఈసారి కూడా అదే రకంగా ఉంటుందా, ఏమైనా మారబోతుందా, అసలు విన్నింగ్ మీటర్ ఏం చెప్తోంది అనేది మనం తెలుసుకుందాం. ఒక్కసారి మనం ప్లేయింగ్ 11 సిఎస్కే టీం చూసినట్లయితే ముస్తఫిజర్ రెహమాన్ ఉండకపోవచ్చు మాక్సిమం. సో అతని ప్లేస్ లో ఏమైనా మోయిన్ అలీని ఏమైనా ఆడిపిస్తారా అనేది ఒక ఇది ఉంది. ఎందుకంటే ముస్తఫిజర్ రెహమాన్ జర్నీ చేసి వస్తాడు, టీంలో జాయిన్ అవ్వాలంటే ఫిట్నెస్ అది ఉండకపోవచ్చు, చూద్దాం. ప్లేయింగ్ 11 వచ్చి గైక్వాడ్ ఉంటాడు, రచిన్ రవీంద్ర, అలాగే డైరెల్ మిచెల్, రెహానే అండ్ సమీర్ రిజ్వి, ఇంకా శివం దుబే. సో ఇక్కడ వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్ అనేది చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉందో. ఇక్కడ లో ఆర్డర్ నిన్న చూసినట్లయితే మనం, సో ఎంఎస్ ధోని అండ్ రవీంద్ర జడేజా మొన్న. సో ఆల్మోస్ట్ విన్ కొట్టేస్తారని అనుకున్నా, బట్ వాళ్ళకి ఎల్ఎస్జి వాళ్ళకి ఆణిముత్యం ఉంది కదా, అందుకని చెప్పి ఆపాడు. లేదంటే ఆ మ్యాచ్ యాక్చువల్ గా సిఎస్కే కొట్టాల్సిన మ్యాచే. కొంచెం ఓపెనర్స్ ఆడకపోవడం, మిడిల్ ఆర్డర్ మీద ఎక్కువ ప్రెషర్ పడతాం, లో ఆర్డర్ లో వచ్చి ధోని ఆ రేంజ్ లో లాగడం, లాస్ట్ ఓవర్ డూ ఆర్ డై అనేది ఇంకా అది కొట్టలేని టార్గెటే. సో లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది మ్యాచ్. అయితే ఈసారి లో ఆర్డర్ చాలా పటిష్టంగా ఉంది కాబట్టి మీకు ఓపెనర్స్ చాలా బాగా ఆడే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఇక్కడ ఎస్ఆర్హెచ్ కిను సిఎస్కే కి బ్యాటిల్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎంఎస్ ధోని అండ్ రవీంద్ర జడేజా లో ఆర్డర్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. తర్వాత మేబీ షార్దుల్ ఠాగూర్ ఏమన్నా తీసుకుని వస్తే ముస్తఫిజర్ రెహమాన్ ప్లేస్ లో, సో దీపక్ చహార్, షార్దుల్ ఠాగూర్. సో లేదు కొంచెం టర్న్ ఏమైనా లిటిల్ బిట్ కనబడుతుంది పిచ్ మీద అనుకుంటే తీక్షణాన్ని కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మీకు ఇంపాక్ట్ ప్లేయర్ కింద తుషార్ దేశ్ పాండే ఆడే ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్ గా టీము పట్టిదార ఎలాగో ఉంటాడు ప్లేయింగ్ 11. సో సిఎస్కే టీం అయితే చాలా స్ట్రాంగ్ గా పేపర్ మీద కనబడుతుంది. ప్లేయింగ్ 11 లో ఒక్క మార్పు ఏమైనా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎస్ఆర్హెచ్ లో చూసినట్లయితే ఏమైనా నటరాజన్ ఏమైనా తీసుకుని వస్తారా, నటరాజన్ తీసుకుని వస్తే సో కొంచెం ఏమైనా అది యూటిలైజ్ చేసుకుంటాడు, స్లాగ్ అవర్స్, డెత్ అవర్స్ లో కాస్త ఇది చేస్తాడు కాబట్టి. సో అది కూడా మనం చూడాలి. మయాంక్ అగర్వాల్, అలాగే మీకు సెకండ్ లో వచ్చి ట్రావిస్ హెడ్ గాని విరుచుకుపడితే మ్యాచ్ అనేది వన్ సైడ్ అయిపోతుంది ఎస్ఆర్హెచ్ కి. సో ఫ్యాన్స్ అందరూ కూడా ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ తో స్టేడియం అయితే నిండిపోద్ది, అందులో డౌట్ లేదు. ఇంకా ఎలాగో తెలుగు వాళ్ళు ధోని ఫ్యాన్స్ అలాగే ఉంటారు కాబట్టి ధోని ఫ్యాన్స్ చెన్నై వాళ్ళతో కూడా ఒక ఇదనేది వస్తుంది, అంటే ఈక్వల్ సపోర్ట్ అనేది వస్తుంది. మరి చూద్దాం ఈ బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో నెక్స్ట్ మీకు క్లాసెన్ అండ్ అబ్దుల్ సమాద్, ఈ మిడిల్ ఆర్డర్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది మన ఎస్ఆర్హెచ్ చూసుకుంటే మాత్రం. సో ఇంకొకటి ఏంటి అంటే ఉమర్ మాలిక్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద అండ్ ఉన్నత్ గత్. సో ఉన్నత్ గత్ స్లాగ్ అవర్స్ కూడా చాలా, డెత్ అవర్స్ చాలా బాగా వేస్తున్నాడు. సమ్ టైమ్స్ సెకండ్ స్పెల్ లో థర్డ్ కానీ, లేదంటే సెకండ్ ఓవర్ కానీ ఏమన్నా మేబీ స్కోర్ రన్స్ ఉంటాయి తప్ప ఫైనల్ ఓవర్ అలాగే ఫస్ట్ ఓవర్ అతను చాలా బాగా కంట్రోల్ చేస్తున్నాడు మీరు అబ్జర్వ్ చేస్తే. సో అక్కడ ఏంటంటే కొంచెం స్లో కటర్స్ వేయడం, స్లో బౌన్సర్స్ వేయడం, యార్కర్ లెంత్ వేయడం బాగా వర్కౌట్ చేస్తున్నారు. సో ఉమర్ మాలిక్ పేస్ ఎలాగో ఉంది. సో కాబట్టి ఇక్కడ పేస్ జనరేషన్ అనేది చేయగలిగితే కొంచెం రన్స్ అనేది కొంచెం మీకు కట్టడి చేసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఓవరాల్ గా బౌన్స్ చెప్తున్నాను. పిచ్ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే మేబీ ఏమన్నా అంటే నిన్న నేను చూస్తే మనకి చాలా సఫికేషన్ ఉంది బయట. మేబీ ఏమన్నా మధ్యాహ్నం తర్వాత ఏమన్నా వర్షం కొద్దిగా పడి కొంచెం ఫ్లాట్ అయిపోతే మాత్రం కొంచెం ఒక టర్న్ వస్తుంది, స్వింగ్ అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, డౌటే లేదు. అది ఏమన్నా ఇంపాక్ట్ చూపిస్తుందా, లేదు వర్షం ఏం పర్లేదు ఇలాగే ఉంటే మాత్రం ఈ ఉడకపోతకి ఈ ఉబ్బకి కొంచెం బ్యాట్స్మెన్స్ కొంచెం తొందరగా అలసిపోతారు. దానివల్ల కూడా బాగా స్వెట్టింగ్ పట్టేసి
లూజ్ షాట్ ఆడేయడానికి కూడా వెళ్ళిపోతారు ఫ్రస్ట్రేషన్ లో, అది కూడా ఉంటుంది. సో అదేమైనా ఉందా, మరి దాని ప్రకారం ఏమైనా ఉంటుందా, లేదు ఏదైతే అదైంది కొట్టేద్దాం అని కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఈ వాతావరణం కండిషన్స్ అనేవి కొంచెం నిన్నటి నుంచి కొంచెం మారినాయి హైదరాబాద్ లో సిటీలో. సో కాబట్టి ఎక్కువ ఇది హ్యూమిడిటీ కూడా ఉంది మనకి. సో దాన్ని బట్టి చూసుకుంటే గాలిలో మరి బాల్ ఏమన్నా వీళ్ళు టర్న్ చేయగలిగితే పేస్ తోని, సో కొంచెం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో లేదు సాయంత్రం నుంచి కొంచెం ఒక రకమైన గాలులు వచ్చాయనుకోండి, అది పిచ్ కి ఒక ఎండ్ లో మాత్రం ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. అది ఏమైనా డిఫరెన్సియేషన్ ఉంటుందా? అదర్వైజ్ ఉప్పల్ పిచ్ మనకు తెలుసు, ఉప్పల్ ట్రాక్ అనేది అద్భుతం బ్యాటింగ్ కి. మీకు చెన్నైలో రెహానే బాగా క్లిక్ అయిన సందర్భాలు ఉన్నాయి ఉప్పల్లో. అలాగే రవీంద్ర జడేజా బాగా ఆడాడు చాలా సార్లు. మీకు శివం దూబే మంచి టచ్ లో ఉన్నాడు, అసలు మామూలుగా లేదు స్ట్రోక్స్ అయి కానీ. సో రుతురాజ్ గైక్వాడ్ కూడా మంచి అడ్వాంటేజ్ పిచ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఒకవేళ ముస్తాఫిజర్ రెహమాన్ ప్లేస్ లో మోయిన్ అలీ వచ్చి బ్యాటింగ్ ఆటలో ప్రమోషన్ వచ్చిందంటే మోయిన్ అలీ కూడా విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడతాడు. సో చెన్నైకి ఇది బలం ఉంది, బ్యాటింగ్ బలం. ఇక మన వాళ్ళకి తెలుసు మీకు SRH కి విరగ్గొట్టేసే ప్లేయర్స్ ఉన్నారు. సో ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ కానీ, క్లాస్ అండ్ మిడిల్ ఆర్డర్ లో కానీ, సో మార్కరమ్ కానీ మీకు విపరీతమైన ఏది హిట్టర్స్. సో చూద్దాం మరి వీళ్ళిద్దరి మధ్యలో బ్యాటిల్ ఎలా ఉంటుంది. కొంచెం రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీకే వదిలేసాడు ధోని ఇన్పుట్స్ కూడా ఏమీ అంతగానే ఏమి ఇవ్వట్లేదు. మరి ఈ మ్యాచ్ లో ఏమన్నా వీళ్ళు విధ్వంసకరంగా ఆడుతుంటే ఏమన్నా ఇన్పుట్స్ ఏమన్నా ఇస్తాడేమో చూడాలి. స్కోర్ ఎలా ఉండబోతుంది ఏంటి ఒకసారి చూస్తే, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 200+ కొట్టే ఛాన్స్లు అయితే కనపడుతున్నాయి. చేజింగ్ కూడా అలాగే చేస్తారు. ఒకవేళ ఏమన్నా కొంచెం చిరుజల్లులు పడి కొంచెం ఏమన్నా టర్న్ కానీ పిచ్ లో అయితే మాత్రం కొంచెం కట్టడి చేయొచ్చు బ్యాట్స్మెన్ ని. ఏది స్టార్టింగ్ బ్యాటింగ్ తీసుకున్నాను, టాస్ గెలిస్తే బ్యాటింగ్ వెళ్ళిపోతారు, అందులో డౌట్ లేదు. సో విన్నింగ్ మీటర్ ఏం చెప్తుంది, విన్నింగ్ మీటర్ అయితే సిఎస్కే కి 52% చూపెడుతుంది, 48% SRH కి చూపెడుతుంది. చూడండి హోమ్ గ్రౌండ్ లో అంత విధ్వంసకరంగా ఆడిన విన్నింగ్ మీటర్ వాళ్ళకి చూపెడుతుంది. సో నేనైతే SRH టీమ్ కే మొగ్గు చూపుతాను, బట్ ఎందుకంటే హైదరాబాద్ ఫ్యాన్ గా, కానీ ఎందుకో ఎక్కడో సిఎస్కే గెలుస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో నా ప్రిడిక్షన్ ఏంటి అంటే సిఎస్కే ఈ రోజు గెలిచే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ వాళ్ళ బౌలింగ్ స్ట్రెంగ్త్. ఇప్పుడు దీపక్ చహర్ చూడండి, దీపక్ చహర్ మంచి డాట్ బాల్స్ జనరేట్ చేసి బ్యాట్స్మెన్ కట్టడి చేస్తే వాళ్ళు లూజ్ షాట్ ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది అడ్వాంటేజ్ ఉంది చెన్నైకి. సో కాబట్టి దీపక్ చహర్ వికెట్ టేకర్. సో మీకు ముస్తాఫిజర్ రెహమాన్ ఒకవేళ ఆడాడు అనుకోండి, అతను కూడా వికెట్ టేకర్. కాబట్టి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగుంది చెన్నైకి. సో అలాగే బ్యాటింగ్ డెప్త్ కూడా ఉంది. మరి SRH మీద పై చేయి సాధిస్తారు, సిఎస్కేనే విన్ అవుతుంది అనేది నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారు అనేది కామెంట్ బాక్స్ లో మస్ట్ గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.